గుడ్ మార్నింగ్ పిల్లలు అందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. చాలా మంది పిల్లలకు ఒక డౌట్ ఉంది, సార్ ఇవాళ ఏంటి సార్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నాం, ఎందుకని ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నాం సార్ అని చాలా మంది పిల్లలకి డౌట్ ఉంది. 10th క్లాస్ పిల్లలకైతే చాలా బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళకి లెసన్ ఉంది కాబట్టి. మిగతా పిల్లలకి ఎవరికి తెలియకపోవచ్చు. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటుంది ఏంటంటే ప్రజాపాలన దినోత్సవంగా మనం స్టేట్ గవర్నమెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. విమోచనం అని ఎందుకన్నారంటే మనం ఇంతకు ముందు భారతదేశంలో భాగంగా లేము. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో, కానీ మన తెలంగాణకి స్వాతంత్రం రాలేదు. మనం అప్పటికి నిజాం ప్రభుత్వం యొక్క పరిపాలనలోనే ఉన్నాం, అంటే మొనార్కీ రాజవంశం పరిపాలిస్తుంది. 1948 ఇయర్లో మన తెలంగాణని భారతదేశంలో విలీనం చేసినటువంటి అప్పుడున్నటువంటి హోంమంత్రి వర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆయనని ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది. ఆ రోజు మన తెలంగాణని భారతదేశంలో విలీనం చేసినాను కాబట్టి అంతకుముందున్న నిరంకుశ ప్రభుత్వ పాలన నుంచి మనం ఆ రోజు విమోచనమైన సందర్భంలో విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ చాలామంది ఈ పదంతో ఏకీభవించట్లేదు. అందుకని మన తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ప్రజా పరిపాలనా దినోత్సవంగా డిక్లేర్ చేశారు. దీనికి అందరూ కూడా సుముఖంగా ఉన్నారు, అంటే ఎవరు వ్యతిరేకించే సందర్భం అనేది లేదు. అంటే మన ఇండియాకి స్వాతంత్రం వచ్చింది 47లో, అయితే తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది 48 సెప్టెంబర్ 17. అందుకని ఈరోజు మనం ఈ ప్రజాపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పుడున్నటువంటి భారతదేశంలో చాలా సంస్థానాలు ఉండేటివి, దాదాపుగా 560 పైచిలుకు సంస్థానాలు ఉండే. అవన్నీ స్వాతంత్రం వచ్చిన సమయంలో భారతదేశంలో వాటికి తమంతట ఆమె విలీనం అయిపోయారు, అంటే రాజులు భారతదేశంలో కలిసిపోయారు. కానీ ఒక 3 ప్రాంతాలు మాత్రం భారతదేశంలో కలవకుండా విడిగా ఉంటాం అనుకున్నాయి. అది మన హైదరాబాద్, అండ్ నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకొకటి జూనాగఢ్, ట్రావెన్కోర్. ఈ 3 ప్రాంతాలు మాత్రం భారతదేశంలో కలవలేదు. మళ్ళీ మన తెలంగాణ వాళ్ళు అప్పుడున్న నిజాం ప్రభుత్వం, అప్పుడున్న సైనిక పాలకుడు కాసిం రజ్వీ ఏమని డిక్లేర్ చేశారంటే మేము భారతదేశంలో కలవం, మేము పాకిస్తాన్తో కలుస్తామని చెప్పారు. అంటే ఒక భారతదేశం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం పాకిస్తాన్ అనే వేరే దేశంలో కలిస్తే అది మనకు ఒక పుండులాగా, రాచపుండులాగా భావిస్తాం. అది ఎట్లా ఉంటుంది, చాలా దేశానికి అది చాలా ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి పెడుతుంది. అందుకని ఇలా ఉండకూడదు, ఇది ఖచ్చితంగా మన తెలంగాణ అనేది భారతదేశంలో విలీనం అవ్వాల్సిందే. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నంబర్ 1 ఉంటుంది, ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే మన అన్ని రాష్ట్రాలు కలిస్తేనే మన భారతదేశం అవుతుంది. అట్లాంటి భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం కానీ ఏ ప్రాంతం కానీ ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతంగా కానీ లేదా మరో దేశంగా కానీ ఉండడానికి వీలు లేదు. అది మన రాజ్యాంగంలో ఆర్టికల్ నంబర్ 1లో రాసుకున్నాం. సో దానికి అనుగుణంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇలా ఉండకూడదు, మన రాజ్యాంగం ప్రకారం ఇది తప్పు. అందుకే ఏం చేయాలి, ఈ ప్రాంతాలన్నీ బలవంతంగా అయినా సరే మన భారతదేశంలో కలపాలని అప్పుడున్నటువంటి హోంమంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ మన తెలంగాణ పైన ఒక ఆపరేషన్ చేశారు. దాన్ని ఆపరేషన్ పోలో అంటాం. ఆపరేషన్ పోలో అని ఎందుకంటామంటే మన తెలంగాణ ప్రాంతంలో పోలో గ్రౌండ్స్ చాలా ఎక్కువ ఉండేది. గుర్రాల పైన ఉండి ఒక ఆట ఆడతారు, దాన్ని పోలో గేమ్స్ అంటారు. ఆ గ్రౌండ్స్ చాలా ఎక్కువ ఉండే. సో ఆర్మీ వాళ్ళు అందరూ వచ్చి ఆ గ్రౌండ్స్లో స్టే చేసి అక్కడ నుంచి వాళ్ళ పోరాటాన్ని సాగించారు. కాబట్టి దీన్ని ఆపరేషన్ పోలో అని అన్నాం. సో అట్లా సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు దాదాపు 5 రోజులు మన తెలంగాణతో మన ఇండియన్ ఆర్మీ వార్ చేసి కాసిం రజ్వీని అణచివేసి మొత్తానికి నిజాం మన భారతదేశం రాజ్యాంగం ముందు, భారత ప్రభుత్వం ముందు మోకరిల్లి మేము ఈ రోజు నుంచి భారతదేశంలో విలీనం అవుతున్నామని చెప్పడంతో ఆ రోజు సెప్టెంబర్ 17తో మన తెలంగాణ అనేది భారతదేశంలో విలీనమైంది. సో ఇది చాలా పార్టీలు, చాలా వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కలా భావిస్తారు. కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, ప్రజాపాలన దినోత్సవం. అంతకుముందు రాజరికం ఉండేది, అది అంతమై ప్రభుత్వ పాలన, ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలనని మనం సింపుల్గా ఏమంటాం, డెమోక్రసీ అంటాం. సో దానికి అనుగుణంగానే ఈరోజు మనం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దయచేసి విమోచన దినం అని అనొద్దు, ఎందుకంటే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆదేశాన్ని మనం పాటించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.